Good morning, students. Good morning, students. Now I am going to take about class in Health Center Management, third February, third unit, Health Center. ఈ హెల్త్ సెంటర్ లో మనం చాలా టాపిక్స్ గురించి నేను ప్రీవియస్ క్లాస్ లో మీకు చెప్పుకున్నాను. నేను ఆల్రెడీ ఏమేమి క్లాసెస్ చెప్పామంటే హెల్త్ సెంటర్ అంటే ఆరోగ్య కేంద్రాల్లో ఏమేమి కేంద్రాలు ఉంటాయి, ఈ ఆరోగ్య కేంద్రాలు మనకి ఎలా ఉపయోగపడతాయి, ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఆ ఉప కేంద్రాలు ఎలా ఉంటాయి, పిహెచ్సి ఎలా ఉంటుంది, సిహెచ్సి ఎలా ఉంటుంది, ఈ ఉప కేంద్రాల్లో ఉండేటువంటి ఆరోగ్య విధానాలు ఎలా ఉంటున్నాయి, మనకి అమలు చేసేటటువంటి సేవలు ఏ విధముగా ఉంటున్నాయి, అదే విధంగా ఏమేమి పరిచర్యలు మనకి హాస్పిటల్స్ అందిస్తున్నాయి, ఎలాంటి సేవలు మనం అందుకుంటూ ఉంటున్నాము, అదే విధానం గురించి లేకపోతే ఎంతమంది సిబ్బంది దీంట్లో పనిచేస్తూ ఉంటారు, వారి యొక్క విధులు ఎలా ఉంటున్నాయి, వారి యొక్క కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో మనము నేర్చుకున్నాం. ఇప్పుడు ఇదే టాపిక్ వచ్చేసి హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ థర్డ్ యూనిట్ హెల్త్ సెంటర్ లో అంటే ఆరోగ్య కేంద్రంలో ఉండేటువంటి వివిధ రకమైనటువంటి క్లినిక్స్ గురించి మనము నేర్చుకున్నాం. ఏ క్లినిక్స్ గురించి మనం చూసినట్లయితే కనుక చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనకు చాలా రకమైనటువంటి క్లినిక్స్ అనేవి మనకి కనపడుతూ ఉన్నాయి. ఏమేమి క్లినిక్స్, ఈ క్లినిక్స్ ఎందుకు ఉపయోగపడుతున్నాయి, ఈ క్లినిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి, ఇవి మనకి ఎలా ఉపయోగపడుతున్నాయి, వీటిని ఏ విధంగా అమలు చేస్తూ ఉంటున్నారు, వీటిని ఎలా సప్లై చేయాలి, ఆ సప్లై చేసినప్పుడు దానికి కావలసినటువంటి ఆర్టికల్స్ అంటే ఉపయోగించేటువంటి వస్తు సామాగ్రి ఎలా ఉంటుంది, అట్లా మనం ఎలా ఉపయోగించాలి, ముందుగా క్లినిక్స్ని ఎలా ప్రారంభించాలి, ఆ క్లినిక్స్ ప్రారంభించడానికి ఏ ఏరియా మనకి సెట్ చేసుకోవాలి, ఆ ఏరియాలో ఎవరెవరిని అధికారులు మనం కలవాలి, వాటిని కలిసి వారిని ఏ విధముగా ఈ క్లినిక్స్ గురించి వారికి తెలియచేసి ఈ యొక్క కార్యక్రమాలు మనము ప్రారంభించాలి, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక నేర్చుకున్నట్లయితే కనుక ఈ వీటిల్లో మనకి కనబడుతూ ఉంటాయి. మనకి కనబడుతూ ఉంటున్నాయి. ఏమేమి కనబడుతున్నాయి అంటే మనకి క్లినిక్స్ అనమాట. ఈ క్లినిక్స్ అంటే మనకి ఈ క్లినిక్స్ లో ఏమేమి విధమైనటువంటి క్లినిక్స్, మనం టైప్స్ ఆఫ్ వివిధ రకముల క్లినిక్స్ గురించి మనం ఈ రోజు నేర్చుకుందాం. ఈ క్లినిక్స్ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ సబ్ సెంటర్లు అంటే ఈ ఉప కేంద్రంలో ఎందుకు ఈ యొక్క క్లినిక్స్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారనే దాని గురించి కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మనం చూస్తే కనుక మనకి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక రోగులను పరీక్షించుట. ముందు ఏంటంటే అమ్మాయిలు ఏంటంటే రోగులను పరీక్షించడానికి, అంటే ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో, ఎవరైతే అనారోగ్యాన్ని కలిగి వాళ్ళు సబ్ సెంటర్స్ దగ్గరికి కానీ క్లినిక్స్ దగ్గరికి కానీ వస్తారో వారిని మనం ముందు ఏం చేయాలంటే పరీక్షించడానికి, నెక్స్ట్ వన్ వచ్చేసి సలహాలను ఇవ్వడానికి, అంటే అనారోగ్యం కలిగినప్పుడు వారికి ఏ విధమైనటువంటి సలహాలను మనము ఇవ్వాలి, ఎలాంటి సలహాలను మనం ఇవ్వాలి అనే దాని గురించి తెలిసిన తర్వాత ఆరోగ్య బోధన. ఈ ఆరోగ్య బోధన అనేది మనం దేనింటి గురించి మనం తెలుసుకోవాలి. ఆరోగ్య బోధన అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఏ లెసన్ చెప్పినా, ఏ క్లాస్ విన్నా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ వచ్చేసి మనకి ఏముంది అంటే కనుక ఈ యొక్క ఆరోగ్య బోధన, హెల్త్ ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. అంటే యాజ్ ఏ వన్ ఆఫ్ ద నర్స్గా, అంటే ఒక నర్సుగా మనకి ఏం కావాలి అంటే ఆరోగ్య విద్యా బోధన చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. అందుకని మనం ఇది ఏం చేయాలి అని అంటే కనుక ఆరోగ్య విద్యా బోధన చేస్తున్నప్పుడు పిల్లలకి మనం ఏ విధమైనటువంటి మనం ఎలాగా వారికి చెప్పాలి, తల్లిదండ్రులకి ఎలా చెప్పాలి, అనారోగ్యంగా ఉన్న వారికి మనము ఎలా ఆరోగ్య విద్యా బోధన చేయాలి అనే దాని గురించి కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటిగా మనం ఇప్పుడు ఎక్కడ చూసుకోవచ్చు, సబ్ సెంటర్లో ఎక్కువగా ఇది మనకి కనబడుతుంది. ఉప కేంద్రం అంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, మారుమూలల పల్లె ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి కేంద్రాలు, అంటే ఆ యొక్క కేంద్రాల్లో పరిచర్య చేసేటటువంటి కేంద్రాలను మనం ఏమని చెప్తున్నాము, ఉప కేంద్రాలను పిలుస్తున్నాం. వాటిలో ఏమని చెప్తున్నాం, వ్యాధిని గుర్తించి, వ్యాధిని నిర్మూలించి, వ్యాధి కొరకు అవగాహన కల్పించి, ఆరోగ్య విద్యా బోధన చేసి, అనారోగ్యవంతులను ఆరోగ్యవంతులనుగా తయారు చేయడానికి, ఆరోగ్య పరిచర్యను అందించడానికి యొక్క కేంద్రాలన్నీ కూడా మనకి ఉపయోగపడుతున్నాయని చెప్పాము. అదేవిధంగా ఈ యొక్క ఉప కేంద్రాల్లో ఎందుకు ఈ యొక్క క్లినిక్స్ నిర్వహిస్తున్నారు అని అంటే కనుక రోగులకు పరీక్షించడానికి, ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో. ఇప్పుడు చూడండి మనం పర్టికులర్గా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు చూడండి ఆరోగ్య కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఇప్పుడు మనకి ఎక్కువగా మనం చూసినట్లయితే కనుక సచివాలయాలు మనకు కనబడుతున్నాయి. ఈ సచివాలయాలు ఎక్కువగా మంత్లీకి వచ్చేసి వన్స్ ఇన్ ఏ మంత్, అంటే నెలకు ఒక్కసారి ఏం చేస్తున్నారంటే కనుక షుగర్ టెస్టులు,
బీపీ టెస్టులు, తర్వాత బ్లడ్ టెస్టులు, ఈ యొక్క క్లినిక్స్ ని మొదలు పెడుతూ అదే విధంగా ఈ యొక్క సబ్ సెంటర్ వాళ్ళు కూడా అనేక రకమైనటువంటి క్లినిక్స్ ని వారు ప్రత్యేకంగా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే మనం ఏ క్లినిక్ అయితే పెడతామో, ఫర్ సపోజ్ ఇప్పుడు మనము షుగర్ గురించి క్లినిక్ కనుక పెట్టారే అనుకోండి, షుగర్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి పరీక్షించుకోండి, వారు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తల గురించి నేను మీకు తెలియచేస్తానని చెప్పేసి వాళ్ళు కనుక మాకు చెప్తారనుకోండి, షుగర్ వాళ్ళు వెళ్తారు, అందరం వెళ్ళిపోతామా? మనం షుగర్ వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళి చేయించుకుంటాం. ఎందుకని వాళ్ళు ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు, షుగర్ ఎంత ఉందో లేదో చూసుకుంటారు. తర్వాత వచ్చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలను సంప్రదింపులు వారు తీసుకుంటారు. అవునా కదా? ఎందుకని ఈ క్లినిక్స్ పెట్టడం వల్ల వారికి సలహాలు ఇవ్వడానికి, వారిని పరీక్షించడానికి, వారి అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యవంతులుగా తయారు చేయడానికి ఈ వివిధ రకముల క్లినిక్స్ అనేవి ప్రారంభించడం జరుగుతుంది అనమాట అండి. అంటే రోగులు పరీక్షించడానికి, వారికి సలహాలు ఇవ్వడానికి, నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్య బోధన చేయడానికి ఇవి ఉపయోగపడుతుంది. తర్వాత టైప్స్ ఆఫ్ క్లినిక్స్, వివిధ రకముల క్లినిక్స్ గురించి మనం నేర్చుకుంటాం అనుకుంటున్నాం. దీంట్లో టైప్స్ ఆఫ్ క్లినిక్స్ వచ్చేసి మనకి యాంటీనేటల్ క్లినిక్ అనే దాని గురించి మనం నేర్చుకుందాం. యాంటీనేటల్ క్లినిక్, ఈ యాంటీనేటల్ క్లినిక్ అంటే మనం చెప్పాం కదండి, యాంటీనేటల్ క్లినిక్ మనం దేనికి ఉపయోగిస్తున్నాం? గర్భిణీ స్త్రీల గురించి ఆల్రెడీ మనం చదువుకున్నాం, నేర్చుకుంటున్నాం. మనం ప్రీవియస్ క్లాస్లో టచ్గా మనకి ఎక్కువగా వచ్చేటటువంటి లెసన్స్. ఇప్పుడు సెకండ్ ఇయర్ మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ దీని ఫస్ట్ పేపర్ ఇన్ మిడ్ వైఫ్రీ కనుక మనం చూసినట్లయితే కనుక ఈ యాంటీనేటల్ మదర్స్ గురించి, తర్వాత పోస్ట్ నేటల్ మదర్స్ గురించి మనము చదువుకుంటాం. యాంటీనేటల్ మదర్స్, యాంటీనేటల్ అంటే ఏఎన్టీఈ, ఎన్ఏటిఏ అంటే యాంటీనేటల్ మదర్స్ అంటే గర్భిణీ స్త్రీలు అని, ఏఎన్టీఐ అంటే యాంటీ అంటే ప్రతిచర్య, మనకు తెలుసు అది వ్యతిరేకత, అది వేరే. యాంటీబాడీస్, యాంటీజెన్స్ చదివేటప్పుడు ఏఎన్టీఏ వస్తుంది. ఈ ఏఎన్టీఈ, ఎన్ఏటిఏ అంటే యాంటీనేటల్ మదర్స్ అనమాట. ఈ యాంటీనేటల్ మదర్స్కి వచ్చేసి మనం వీరికి ఏ విధమైనటువంటి అవగాహన కల్పించాలి? యాజ్ ఏ ప్రెగ్నెన్సీ కన్సీవ్డ్ అనేది మొదలుకొని, అంటే నెల తప్పినది మొదలుకొని డెలివరీ వరకు కూడా తీసుకునేటటువంటి జాగ్రత్తలు, ఇచ్చేటువంటి జాగ్రత్తని ప్రత్యేకంగా మనము యాంటీనేటల్ క్లినిక్స్ ద్వారా మనం తెలియజేస్తూ ఉంటాం. ఇది పిహెచ్సి అంటే పిహెచ్సిలో వన్స్ ఇన్ ఏ వీక్ అంటే వారానికి ఒకసారి వెన్స్డే ఆర్ థర్స్డే, ఎక్కువ శాతం వెన్స్డే ఎవ్రీ వెన్స్డే ఏం చేస్తారంటే వెన్స్డే వచ్చేసి యాంటీనేటల్ క్లినిక్ అనేది ఇన్ పిహెచ్సిలో వారు పెడుతూ ఉంటారు. యాంటీ ఆ యొక్క 30,000 మంది జనాభాలు అంటే దాంట్లో ఉండేటువంటి ఆ యొక్క మండలంలో ఉండేటువంటి విలేజెస్ ఎన్నైతే ఉన్నాయో ఆ విలేజెస్లో ఉండేటువంటి యాంటీనేటల్ మదర్స్ అందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి రావాలండి? పిహెచ్సికి రావాలి. పిహెచ్సికి రావడం వల్ల ఈ యాంటీనేటల్ మదర్స్ అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి మెడిసిన్స్ వారు తీసుకోవాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఇమ్యునైజేషన్ తీసుకోవాలి, అలా తీసుకున్నప్పుడు బేబీ హెల్త్, ఈమె హెల్త్ ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలియచేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ యాంటీనేటల్ క్లినిక్స్ అనేవి మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ యాంటీనేటల్ క్లినిక్స్లో మనం ఏ విధమైనటువంటి పరిచర్యలు, సేవలను అందిస్తూ ఉంటాము అంటే కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యాంటీనేటల్ క్లినిక్స్కి వచ్చేసి దీంట్లో మనకు ఫస్ట్ మనం యాంటీనేటల్ చెకప్ ఉంటుంది. ఈ యాంటీనేటల్ చెకప్స్కి వచ్చేసి బీపీ చెక్ చేస్తూ ఉంటారు, బీపీ. నెక్స్ట్ జెస్టేషన్ వీక్ అంటాం మనం. జెస్టేషన్ వీక్స్ అంటే ఎన్ని వారాలు వాళ్ళకి జెస్టేషన్ వీక్స్ గురించి మనం తెలుసుకుంటాం. ఎన్ని వారాలు గర్భిణీ స్త్రీ ఉంది, ఎన్ని వారాలు జరిగినాయో, నెలలు వచ్చినాయో అని మనం ఈడీడీ, ఎక్స్పెక్ట్ డేట్ ఆఫ్ డెలివరీ, తర్వాత ఎల్ఎంపి, లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్. ఎప్పుడైతే లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ మనం తెలుసుకుని ఈడీడీ ఇస్తాం, అది మనం మనము ఫర్దర్ క్లాస్లో మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చెక్ చేస్తాము అంటే కనుక బీపీ చెక్ చేస్తాం, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది. ఎందుకంటే యాంటీనేటల్ మదర్గా ఉన్నప్పుడు చాలా డిసీజెస్ వచ్చేస్తూ ఉంటాయి, ఐబీపీ వచ్చేస్తాయి, యాంటీ కన్వెన్షన్ వచ్చేస్తాయి. ఎందుకంటే పక్షవాతం కింద ఏంటంటే గుర్రపు వాతం అంటారు, ఆ గుర్రపు వాతం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కాళ్ళు నీరు పట్టేటటువంటి అవకాశం ఉంటుంది, అధికంగా గుండెల్లో మంట చూస్తాం, కాన్స్టిపేషన్ చూస్తాం మనం. ఇవన్నీ కూడా ఎప్పుడు మనం చూస్తామంటే యాంటీనేటల్ మదర్గా ఉన్నప్పుడే ఈ రకమైనటువంటి డిసీజెస్ మనం చూస్తూ ఉంటాము. ఇవి నాట్ ఎ డిసీజ్
బట్ సిమ్టమ్స్ అన్నమాట. అంటే దీంట్లో ఈ సిమ్టమ్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. అలాంటి టైంలో ఈ యాంటీనేటల్ మదర్ ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆమెకు మంచి ఆరోగ్యం ఉంటుందనే దాని గురించి తెలియచేసేటటువంటి క్లినిక్స్లే యాంటీనేటల్ క్లినిక్స్ అని మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. బీపీ గురించి చేస్తారు. జస్ట్ వీక్స్, ఎన్ని వారాలు బేబీ లోపల గర్భం ధరించి ఆమెకి ఎన్ని వారాలు ఉందో, నెలలు, ఎన్ని నెలలు ఆమె ఉందో. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ టెస్ట్ కూడా చేస్తూ ఉంటారు. అంటే హెచ్బి చేస్తూ ఉంటారు. హెచ్బి హిమోగ్లోబిన్ ఎందుకు చూస్తారు? ఆమెకి రక్తము ఎంత ఉందో, ఆమె లోపల ఉండేటువంటి బేబీ కూడా హెల్దీ కావాలి అంటే కనుక ఖచ్చితంగా ఇవి మనకి తెలుసుకునేటటువంటి అవసరము ఉంటుందన్నమాట. తర్వాత వెయిట్ చెకప్ చాలా ఇంపార్టెంట్. వెయిట్ అనేది కూడా చాలా ముఖ్యంగా చూస్తూ ఉంటాం అనమాట. ఫస్ట్ మనం రాగానే యాంటీనేటల్ క్లినిక్కి రాగానే మదర్ యొక్క వెయిట్ని చెక్ చేయాలి, బీపీని చెక్ చేయాలి, బ్లడ్ ప్రెషర్ మనము చెక్ చేయాలి. తర్వాత జెస్టేషన్ వీక్స్ అంటాం మనం. అంటే ఆమె ఎన్ని వారాల గర్భిణీ స్త్రీగా ఉందనే దాని గురించి కూడా మనము ఆమెకి తెలియచేయవలసినటువంటి అవకాశము ఉంటుందన్నమాట అండి. అందుకని మనం చూసినట్లయితే కనుక మనము ఈ యాంటీనేటల్ క్లినిక్స్లో ఈ యొక్క చెకప్ వల్ల, యాంటీనేటల్ క్లినిక్స్ వల్ల యాంటీనేటల్ మదర్స్కి తల్లి యొక్క ఆరోగ్యము, బిడ్డ యొక్క ఆరోగ్యము క్షేమంగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా యాంటీనేటల్ చెకప్స్ అనేవి ఆమె చేయించుకుంటూ ఉండాలి. ఈ విధంగా కనుక చేయించుకున్నట్లయితే కనుక మంచిగా ఆమె ఆరోగ్యము, బేబీ యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపరచడానికి యొక్క క్లినిక్స్ అనేవి చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి. తర్వాత యాజ్ ఏ యాంటీనేటల్ మదర్గా, అంటే ప్రెగ్నెంట్ లేడీగా ఆమె ఏం తీసుకోవచ్చు అంటే కనుక ఇంజెక్షన్ టీటీ కూడా 2 డోసెస్ వారికి ఇస్తారు. ఎందుకంటే ధనుర్మాసం అనేది రాకుండా ఉండటానికి ఇంజెక్షన్ టీటీ కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ అనేది ఇస్తూ ఉంటారు. తర్వాత ఈ యొక్క యాంటీనేటల్ మదర్స్గా ఉన్నప్పుడు ఒకవేళ హెచ్బి కనుక పర్సెంటేజ్ తక్కువగా ఉన్నట్లయితే కనుక ఐరన్ కంటెంట్ టాబ్లెట్స్ అనేవి, బి కాంప్లెక్స్ టాబ్లెట్స్, ఒకటి ఐరన్ కంటెంట్ టాబ్లెట్స్ కూడా ఇస్తారు. ఎందుకని రక్తం పుష్కలంగా పడటానికి, బలంగా ఉండటానికి ఆమెకి ఈ టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట అండి. అందుకని ఈ యొక్క యాంటీనేటల్ క్లినిక్స్ చాలా ముఖ్యమైనటువంటి క్లినిక్ అనమాట అండి. తర్వాత వచ్చేసి పోస్ట్ నేటల్ క్లినిక్. బిఫోర్ ప్రెగ్నెంట్ లేడీస్ మనం ఏమని పిలుస్తున్నాం? యాంటీనేటల్ మదర్స్ అంటాం. ఈ యాంటీనేటల్కి, పోస్ట్ నేటల్కి ప్రీనేటల్ ఉంటుంది. అది ఎప్పుడంటే డెలివరీకి ముందు ఉండే సమయం, దాన్ని ప్రీనేటల్ అంటారు. అది మనకి పర్వాలేదు, ఎందుకంటే ఫస్ట్ యాంటీనేటల్ మదర్, తర్వాత మనకి వచ్చేసి పోస్ట్ నేటల్ మదర్. అంటే ఈ పోస్ట్ నేటల్ మదర్ అంటే ఏం చెప్తారంటే బాలింత కాలం అని చెప్తున్నాం. బాలింత కాలం. ఈ బాలింత కాలంలో ఈమె ఎలాంటి ఏ విధముగా ఉండాలి, అదే విధంగా యాంటీనేటల్ మదర్స్గా మనకి యాంటీనేటల్ మదర్స్ అవనివ్వండి, పోస్ట్ నేటల్ మదర్స్ అవనివ్వండి, యాజ్ ఎ పేరెంట్స్గా ఎవరికైనా ఏం కావాలి అని అంటే పర్సనల్ హైజీన్ చాలా ముఖ్యమైనది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అనేది చాలా మంచి విషయం. ఎందుకో తెలుసా? ఎందుకనంటే ఎప్పుడైతే తల్లి శుభ్రంగా ఉంటుందో తల్లి నుండి కొన్ని వ్యాధులు బిడ్డకి సంక్రమించకుండా జాగ్రత్త పడటానికి చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. అందుకనే మనము ఈ యాంటీనేటల్ క్లినిక్స్లో మనం చూసినట్లయితే కనుక పర్సనల్ హైజీన్ గురించి చెప్పాలి. పోస్ట్ నేటల్ మదర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే కనుక పర్సనల్ హైజీన్. ఎందుకంటే మనకు తెలుసు ఆ యొక్క కాలంలో మనం ఎలా ఉంటాం అనేది మనకు తెలుసు. ఆ పోస్ట్ నేటల్ మదర్గా మనం ఉన్నప్పుడు ఆమెకి ఏ విధమైనటువంటి హైజీన్ గురించి మనం చెప్పాలి, పరిశుభ్రత పాటించాలి. ఎందుకనంటే తల్లి ద్వారా బిడ్డకి కూడా సంక్రమించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకనే పోస్ట్ నేటల్ మదర్స్లో ఎక్కువగా మదర్స్ గురించి కనుక మనం నేర్చుకుంటే కనుక ఫస్ట్ మనం దేని గురించి చెప్పుకోవచ్చు అంటే అబౌట్ మెన్స్ట్రుయేషన్ గురించి వారికి మనము చెప్పాలి. ఎందుకంటే తెలుసా, చాలామందికి ఎక్కువగా ఆ యొక్క కాలంలో మనకు తెలుసు ఓవర్ బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆమె ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ యొక్క డ్యూరింగ్ పోస్ట్ నేటల్ పీరియడ్ అంటే ఆ యొక్క పోస్ట్ నేటల్ మదర్గా ఉన్నప్పుడు ఆమె ఎలాంటి పరిశుభ్రతను తీసుకోవాలి, ఆహారాన్ని తీసుకోవాలి, బేబీని ఆమె ఎలాగ హ్యాండిల్ చేయాలనే దాని గురించి మనము చెప్పడం చాలా మంచి విషయం. అలాగే ఈ బాలింత సమయంలో వచ్చేటటువంటి అనారోగ్యాల గురించి, ఎందుకంటే
తల్లి గమనిస్తూ ఉండాలి. బిడ్డ యొక్క ఆరోగ్యం ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది, నోరు ఎలా ఉంది, చెవులు ఎలా ఉన్నాయి, కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయి, అప్పర్ అండ్ లోవర్ ఆర్గన్స్ ఎలా ఉన్నాయి అనేది వారిని చూస్తూ ఉండాలి. ఎందుకో తెలుసా, స్రావాలు ఉంటాయి, మ్యూకస్ సక్కర్స్ ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటాయి. అంతే ఏంటంటే ముక్కు నుండి కానీ, చెవి నుండి కానీ, గొంతు నుండి కానీ, నోటి నుండి కానీ వివిధ రకములైనటువంటి మ్యూకస్ అనేది వారు మనకి కనబడుతూ ఉంటుంది. అంటే చిక్కటి ద్రవం అనేది ముక్కులో నుండి కానీ, నోటిలో నుండి కానీ, చెవుల దగ్గర కానీ ఉంటూ ఉంటాయి. అవి గమనిస్తూ వాటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అందుకని ఈ పోస్ట్ నేటల్ క్లినిక్స్ అనేవి ఉపయోగపడుతుంది. తర్వాత బేబీ యొక్క వెయిట్, మదర్ యొక్క వెయిట్ ఎలా ఉందో కూడా తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి విషయం అనమాట అండి. అందుకని మనం ఏం చేయాలి అంటే కనుక దీంట్లో మనము ఈ యొక్క యాంటీనేటల్ మదర్స్ అలాగే పోస్ట్ నేటల్ మదర్స్ కూడా మనం చెప్పాలి ఏంటి అని అంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచి డైట్ తీసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషనల్ డైట్ తీసుకోవాలి, పర్సనల్ హైజీన్ గురించి చెప్పాలి. ఆ పోస్ట్ నేటల్ మదర్స్కి వచ్చేసి ఈ తల్లి బిడ్డకి వేసేటటువంటి ఇంజెక్షన్స్ గురించి లైక్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్స్ అంటే టీకాల పట్టికని చెప్తున్నాం కదండి మనము. ఆ ఇమ్యునైజేషన్ తీసుకుంటే కనుక వాళ్ళలో ఉండేటువంటి ఇమ్యూనిటీ పవర్ గురించి వాళ్ళకి మనము తెలియజేయాలి. వారు వ్యాధి నిరోధక శక్తి అనేది బిడ్డకి ఎలా లభిస్తుందో అని చెప్పేసి మనము తెలియచేయాలన్నమాట. అందుకని ఇది చాలా ఉపయోగపడేటటువంటి క్లినిక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యునైజేషన్ క్లినిక్స్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మదర్ అండ్ బేబీ అనమాట. ఎందుకనంటే వారి యొక్క ఆరోగ్యము క్షేమంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇమ్యునైజేషన్ టీకాల గురించి వారికి తెలియజేస్తూ ఉండాలి. ఇది మనకి ఫర్దర్ క్లాస్ కనుక మనం చూసినట్లయితే కనుక దాంట్లో ప్రత్యేకంగా ఒక టాపిక్ ఇది మనకు ఉంది. ఇమ్యునైజేషన్ గురించి, ఇమ్యునైజేషన్ టీకాల గురించి, అది ఏ విధంగా తీసుకోవాలి, ఏమేమి టీకాలు తీసుకోవాలి, ఆ టీకాల పట్టిక గురించి కూడా పర్టికులర్గా మనం నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఇమ్యునైజేషన్ టీకాల కార్యక్రమం చేపట్టడం ద్వారా అనేక రకములైనటువంటి వ్యాధులను మనము నివారించవచ్చు. ఒకరి నుండి ఒకరికి సంక్రమించినటువంటి వ్యాధులు కానీ, ఆహార పదార్థాల వల్ల కానీ, పాల ద్వారా కానీ, లేకపోతే అనైజీనిక్ ఆర్టికల్స్ వల్ల కానీ, అంటే కంటామినేటెడ్ ఆర్టికల్స్ అంటాం మనం, అంటే అంటు సోకినటువంటి వస్తువుల నుండి కానీ, ఏ విధమైనటువంటి ఆ యొక్క అన్య పదార్థం నుండి కానీ, మలిన పదార్థముల నుండి కానీ ఆ యొక్క వ్యాధులు మనకి రాకుండా ఉండటానికి మనం ఏం చేయాలి అంటే ఈ వ్యాధి నిరోధక టీకాలను మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ప్రారంభించాలి అంటే కనుక దానికి కావలసినటువంటి సామాగ్రి వారికి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు యాంటీనేటల్ క్లినిక్స్, పోస్ట్ నేటల్ క్లినిక్స్ అని మనం చెప్తున్నాం. ఈ యాంటీనేటల్ క్లినిక్స్, పోస్ట్ నేటల్ క్లినిక్స్ లో కూడా వారికి కావలసినటువంటి ఆ వస్తు సామాగ్రి అన్నింటినీ కూడా వాళ్ళు ఏం చేయాలి అంటే సిద్ధపరచుకోవాలి. ఎక్కడైతే యాంటీనేటల్ క్లినిక్స్ పెడుతున్నారో అక్కడ వాళ్ళు ఏం చేయాలి, వెయిట్ చెకప్, వేలింగ్ మిషన్ ఉండాలి, ఐటీ తీసుకునేటువంటి ఇంచ్ టేప్ ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి బీపీ ఆపరేటర్ ఉండాలి, తర్వాత టెంపరేచర్ ఉండాలి, కిడ్నీ ట్రే ఉండాలి, పేపర్ బ్యాగ్ ఉండాలి, ఫోర్సెప్, ఇవన్నిటిని కూడా కావాల్సినటువంటి వస్తువులు అన్నింటినీ కూడా మనము ఉపయోగించాలి. ఇంకా గ్లౌస్ మనకు కావాలి. ఆ కిట్ అంతటినీ కూడా మనం సిద్ధపరచుకోవాలి. అలాగే మనం ఎక్కడైతే ఆ యొక్క క్లినిక్స్ మనం అవుట్ సైడ్ కనుక వెళ్ళినట్లయితే కనుక మనకి కావాల్సినటువంటి ప్లేస్ ఉండదు. కాబట్టి ఒకవేళ అక్కడ టెంట్లు కానీ, బల్లలు కానీ, ఎత్తైన కుర్చీలు కానీ ఏమన్నా కావాలి ఏమో అన్నింటిని కూడా మనం ఏ క్లినిక్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా మీరు చూడండి, ఇమ్యునైజేషన్ క్లినిక్స్ అని చెప్తున్నారు. వ్యాధి నిరోధక టీకాల క్లినిక్ గురించి కనుక మనం చూసినట్లయితే కనుక అది క్యారియర్, అంటే మనకి షెడ్యూల్ ఉంటుంది కదా, మనకి టీకాలు పట్టుకెళ్ళేటటువంటి ఆ క్యారియర్ ఉంటుంది, బ్యాగ్ ఉంటుంది, టీకాల బ్యాగ్ ఉంటుంది. ఆ యొక్క బ్యాగ్ మనం ఏ విధంగా క్యారియర్ చేయాలి, అది బాగా ఎక్కువగా ఎండ కలిగినటువంటి ప్రదేశంలో దాన్ని పెట్టకూడదు, అలాగని బాగా చల్లని ప్రదేశాల్లో వాటిని ఉంచకూడదు. దానికి కావలసినటువంటి ఆ యొక్క టెంపరేచర్ చూసుకుని మనం అక్కడ పెట్టాలి. ఎప్పుడు కూడా ఆ యొక్క క్యారియర్ కనుక మనము ఆ స్టోర్ చేసినటువంటి బాక్స్ ని, టీకాల బాక్స్ ని కనుక మనం చూసినట్లయితే కనుక ఆ నీకు ఏ టీకా అవసరమైందో దాన్ని మాత్రమే తీసి బయట పెట్టి వెంటనే మనం ఏం చేయాలి అంటే ఆ బాక్స్ ని మూత పెట్టడం అనేది చాలా మర్చిపోకుండా ఉండవలసినటువంటి విషయం అనమాట అండి. మనకి ఏది అవసరమో, ఎంత అమౌంట్ లో మనకు అది కావాలో అంత అమౌంట్ లోనే దాన్ని మనం తీసుకుని మళ్ళీ వెంటనే మనం ఏం చేయాలి అంటే దాన్ని లోపల స్టోర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే అది తగిన ఉష్ణోగ్రత దగ్గర, తగిన చల్లని ప్రదేశాల్లో మాత్రమే ఈ యొక్క క్లినిక్స్, ఈ యొక్క బ్యాగ్స్ అనేవి వారు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ప్రజెంట్ డేస్ లో ఈ క్లినిక్స్
చేస్తే కనుక ఇప్పుడు మనకి ఆశా వర్కర్స్ కనపడుతున్నారు, అంగన్వాడీ సెంటర్స్ దగ్గర కానీ ఈ క్లినిక్స్ అనేవి పెట్టడం జరుగుతుంది అనమాట. వారి ఇంటింటికి వచ్చి పిలుస్తారు, పలానా టీకా వేయించుకోవాలి మీ బేబీ, లేకపోతే మదర్గా యాంటీనేటల్ మదర్గా పలానా టీకా మీరు వేయించుకోవాలి, మీరు రండి పలానా చోట ఈ యొక్క పెట్ట మీ రోజు మీరు రండి అని వాళ్ళు పిలిస్తే ఎవ్రీ వన్స్ ఇన్ ఏ మంత్ ఇన్ సాటర్డే ఆర్ ఫోర్త్ సాటర్డే సెకండ్ సాటర్డే ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. అంటే అకార్డింగ్ టు విలేజెస్ ఆర్ అకార్డింగ్ టు స్టాఫ్ అనమాట. అక్కడ ఉండేటువంటి ఆ స్టాఫ్ ని బట్టి ఆ యొక్క ప్రాంతాలను బట్టి ఆ యొక్క వారు ఏం చేస్తూ ఉంటారంటే ఈ క్లినిక్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు అనమాట అండి. అంటే పర్టికులర్ గా డే టు టైం అనేది కాదు, కానీ వన్స్ ఇన్ ఏ మంత్ అంటే నెలలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ క్లినిక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. యాంటీనేటర్కి వచ్చేసి వన్స్ ఇన్ ఏ వీక్, వారానికి ఒకసారి ఖచ్చితంగా ఆమె ఆ క్లినిక్ సబ్ సెంటర్స్ వెళ్ళి ఆమె ఏం చేయాలి అని అంటే కనుక ఆమె ఖచ్చితంగా దాని గురించి ఆమె పేరు నమోదు చేసుకోవాలి, విలేజ్ ఆమె అడ్రస్ అన్ని కూడా ఆమె ఎంటర్ చేసుకున్న తర్వాత ఆ యొక్క ఇంజెక్షన్ తీసుకోవడం కానీ చెకప్ చేసుకోవడం కానీ మర్చిపోకూడదు. అదేవిధంగా ఈ టీకాల గురించి కూడా వారికి అవగాహన మనము కల్పించాలి. టీకాల గురించి అవగాహన కల్పించినప్పుడు ఏ రకమైనటువంటి టీకాలు తీసుకుంటే వారికి ఉపయోగపడుతుందో ఆ రకమైనటువంటి టీకాల గురించి వారికి మనం తీసుకోవడం చాలా మంచిది అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ ప్లానింగ్ క్లినిక్ అనమాట. ఫ్యామిలీ ప్లానింగ్ క్లినిక్ ఫ్యామిలీ ప్లానింగ్ క్లినిక్ కుటుంబ సంక్షేమ కార్యక్రమం. ఇవి కూడా ఫర్దర్ క్లాసులు చాలా డీప్గా మనము ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసుకుంటే ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అనేది వచ్చేస్తే మీకు ప్రీవియస్ క్లాసెస్లో కూడా నేను చెప్పాను ఏంటంటే ట్యూబెక్టమీ వాసెక్టమీ చేయించుకుంటారమ్మా అని చెప్పేసి అన్నాను కదా. అదే ట్యూబెక్టమీ గురించి వాసెక్టమీ గురించి వారికి తెలియచేయాలి. ఒక బిడ్డ ఉంటే ఇద్దరు బిడ్డలు ఉంటే వారికి ఎలా ఉంటుందో, వారి యొక్క ఫ్యామిలీ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి, వారి కుటుంబ సంక్షేమం ఏ విధంగా ఉంటుందో, వారి న్యూట్రిషన్, వారి సోషల్ ఎకనామిక్స్ కూడా వారి స్టేటస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా, సోషల్ ఎకనామిక్ స్టేటస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి కూడా వారికి మనము తెలియచేయవలసినటువంటి అవకాశం ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటుంది. అందుకని మనం వారికి ప్రత్యేకంగా తెలియచేయాలి. ఈ క్లినిక్స్ అన్ని కూడా ప్రారంభించినప్పుడు వస్తు సామాగ్రి అనేది మర్చిపోకూడదు. తర్వాత మెడికేషన్ ఆర్టికల్స్, దానికి కావాల్సినటువంటి మెడిసిన్ తీసుకువెళ్ళాలి. ఏ మెడిసిన్ ఏ క్లినిక్స్ అయితే ప్రారంభిస్తున్నామో, తర్వాత వచ్చేసి ఫ్యామిలీ ప్లానింగ్, తర్వాత వచ్చి ఎంసీహెచ్ మెటర్నల్ చైల్డ్ హెల్త్ క్లినిక్, మాతా సంరక్షణ క్లినిక్లు మనం చూసుకున్నాం కదా. చిన్నపిల్లలకు కలిగేటటువంటి అంటులు కంటికి కానీ ముక్కుకు కానీ చెవుకు కానీ, మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక చిన్నపిల్లలు ఎక్కువగా 1 year పిల్లలకు బొడ్డు దగ్గర అంటే బొడ్డు తాడిని కత్తిరించడం ద్వారా అక్కడ క్లాంప్ అనేది పెడుతూ ఉంటాం. ఆ క్లాంప్ దగ్గర ఏమైనా స్రావాలు ఉన్నాయా, బ్లీడింగ్ అవుతుందా ఏంటి అనేది గమనిస్తూ ఉండాలి. అలా గమనించినప్పుడు అక్కడ అంటు సోకిందా ఏంటి అనేది తెలుసుకుని వెంటనే ఎంసీహెచ్ క్లినిక్ వెళ్ళడం చాలా మంచి విషయం అనమాట. దీనికి సంబంధించి ఈ క్లినిక్స్ అన్ని కూడా ప్రారంభించాము అంటే కనుక మనకి ఏం కావాలి అంటే మెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మెడికేషన్ అనేది తీసుకువెళ్ళాలి. దానికి సంబంధించి అకార్డింగ్ టు క్లినిక్, ఏ క్లినిక్ అయితే మనం ప్రారంభిస్తూ ఉన్నామో ఆ క్లినిక్కి సంబంధించినటువంటి మెడిసిన్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఈ మెడిసిన్స్ తీసుకెళ్ళిన తర్వాత ఆర్టికల్స్ కూడా మనకు కావాలి. అంటే దానికి కావలసినటువంటి వస్తు సామాగ్రి, దీనికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రి అనేది మనకి ఖచ్చితంగా మనం సరఫరా చేయాలి. అంటే ఇప్పుడు చూడండి మనం చెప్పుకుంటున్నాం కదా ఈ యొక్క క్లినిక్స్, యాంటీనేటల్ క్లినిక్స్ విలేజ్లో మనం కనుక ఎనీ క్లినిక్, ఎనీ అదర్ టైప్ ఆఫ్ సో మెనీ టైప్స్ చెప్పాను. యాంటీనేటల్ క్లినిక్ గురించి చెప్పాను, పోస్ట్ నేటల్ క్లినిక్, ఇమ్యునైజేషన్ క్లినిక్, ఫ్యామిలీ ప్లానింగ్ క్లినిక్, ఎంసీహెచ్ క్లినిక్, మెడికేషన్ క్లినిక్, ఆర్టికల్స్. అంటే వీటిలన్నిటికీ కూడా మనకి ఏం కావాలి అంటే మెడిసిన్, ఆర్టికల్స్ కావాలి. ఈ క్లినిక్స్ అన్ని ప్రారంభించినట్లయితే కనుక ఈ క్లినిక్స్ ఫస్ట్ గంట మనం ప్రారంభించినట్లయితే కనుక యాజ్ ఎ నర్స్గా మనం వెళ్ళి ఆ విలేజ్ సైడ్ గ్రామ అధికారులు కానీ, సర్పంచ్లు కానీ, లేకపోయినట్లయితే కనుక వార్డు మెంబర్స్ని కానీ, ఆ గ్రామంలో ఉండేటువంటి పెద్దలందరినీ కూడా సంప్రదించి పలానా రోజున మేము పలానా క్లినిక్ పెట్టాలని ఆశపడుతున్నాం, మాకు ఈ క్లినిక్ పెట్టడానికి ఏ ప్లేస్ అయితే బాగుంటుందో, ఎక్కడ మనం దీన్ని స్టార్ట్ చేయాలి అనే దాని గురించి కనుక చెప్పినట్లు చూస్తే కనుక వాళ్ళు ఫస్ట్ మనము సంప్రదించాలండి. సంప్రదించిన తర్వాత డైలీ డైరీ అనేది మెయింటెనెన్స్ చేయాలి. నర్సుగా డైలీ డైరీ అనేది ఖచ్చితంగా
అనమాట అండి. మనం ఎవరిని కలిసామో వారు ఏ ప్లేస్ ఇస్తారన్నారో అక్కడ ఏమేమి కావాలో ఎలాంటి ఆర్టికల్స్ మనకు అక్కడ అవసరం అవుతున్నాయో ఇవి ఏం చేయాలంటే ఈ డైరీలానే రికార్డ్ చేసుకోవాలండి. ఆ డైరీని మెయింటెనెన్స్ చేయాలి. మెయింటెనెన్స్ చేసిన తర్వాత అక్కడ ఫర్ సపోజ్ యాంటీనేటల్ క్లినిక్స్ కానీ ఇమ్యునైజేషన్ క్లినిక్స్ కానీ పెట్టారే అనుకోండి, యాంటీనేటల్కి కావాల్సినటువంటి వస్తు సామాగ్రి హిమోగ్లోబిన్ గురించి టెస్ట్ చేయడానికి అంటే హెచ్పి టెస్ట్ చేయడానికి, తర్వాత కన్సీవ్డ్ అయ్యాడని టెస్ట్ చేయడానికి, నెక్స్ట్ బీపీ టెస్ట్ చేయడానికి దీనికి కావాల్సినటువంటి ప్రతి వస్తువులు కూడా అక్కడికి కావాలి. అక్కడ తీసుకెళ్ళిపోయి క్రింద మనం పెట్టలేం కదా, అనైజీనిక్ ప్లేస్లో మనం ఉంచలేం కదా. అందుకని వాళ్ళు ఎంచుకునేటువంటి ప్లేస్ కూడా పరిసరాలంతా కూడా శానిటేషన్ అనేది వారికి కావాలి. గుడ్ శానిటేషన్ అంటే పరిసరాలు పరిశుభ్రతగా ఉండేటువంటి ప్లేస్లో మనం అక్కడ ఎన్నుకోవాలన్నమాట. అలా ఎన్నుకున్న తర్వాత అక్కడ మనం బెంచీలు అవసరమైతే అక్కడ బెంచీలు తీసుకెళ్ళాలి, టెంట్లు అవసరమైతే అక్కడికి పెద్ద పెద్ద టెంట్లు తీసుకెళ్ళాలి. కావాల్సినటువంటి మెడిసిన్ అన్నింటిని కూడా మనం పెట్టుకోవడానికి పెద్ద పెద్ద బెంచీలు కానీ కుర్చీలు కానీ మనకి కావాల్సినటువంటి ఎత్తైన బల్లలు కానీ మనం అక్కడ సిద్ధపరచుకున్న తర్వాత గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ రోజు మేము ఈ విధంగా చేస్తాం, దీనికి కావాల్సినటువంటి ఇక్కడ మేము అమర్చుకున్నాము అని వారికి తెలియచేయాలి. తెలియచేసిన తర్వాత దానికి ముందుగానే మనం వెళ్ళి వారికి అనౌన్స్మెంట్ చేయాలి. పలానా రోజు నాడు పలానా టైంలో మీకు యాంటీనేటల్ మదర్స్ చెకప్స్ అంటే మనకి గర్భిణీ స్త్రీని చూడటానికి వారికి సలహాలు సంప్రదింపులు చేయడానికి నర్సులు వస్తున్నారు, లేదా డాక్టర్స్ వస్తున్నారు, లేకపోతే ఇమ్యునైజేషన్ టీకాలు ఇవ్వడానికి పిల్లల్ని తీసుకురండి, ఇంత ఏజ్ గ్రూప్స్ పిల్లల్ని తీసుకురండి అని చెప్పేసి వారికి ముందుగా తెలియచేయాలి. ఇవన్నీ తెలియచేసిన తర్వాత అక్కడ క్లినిక్లు ప్రారంభించినట్లయితే కనుక అక్కడ ప్రారంభించినప్పుడు ఆ క్లినిక్లు మనం ఏ విధంగా ప్రారంభించామో ఆ క్లినిక్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ మనకి ఎక్కడి నుంచి తెచ్చాము ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి అంటే ఒక డైరీలో మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ చేసుకున్న తర్వాత ఆ క్లినిక్ వచ్చిన వారికి అడ్డు లేకోకుండా వారు వచ్చి సంప్రదింపులు చేసుకోవడానికి, హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, ఆరోగ్య బోధన చేయడానికి మనం చెప్పాం కదా. ఈ క్లినిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, పరీక్ష చేయడానికి, రోగులను పరీక్షించడానికి, సలహాలు ఇవ్వడానికి, ఆరోగ్య బోధన చేయడానికి అని మనం నేర్చుకున్నాం. ఈ మూడింటిని కూడా ఇవ్వడానికి ఈ క్లినిక్స్ అనేవి మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ క్లినిక్స్ అనేవి మొదలు పెడుతూ ఉన్నాం. ఈ క్లినిక్స్ అనేవి ప్రతి విలేజెస్ సైడ్స్ వారిని పెట్టడానికి ఇదొక అవకాశం అనమాట. ఇలా వచ్చినప్పుడు వారితో మాట్లాడే విధంగా మనం ఏం చేయాలంటే సెట్ చేసుకోవాలి. మనమైతే ఏ క్లినిక్స్లోనైతే మనం ఉంటున్నామో ఆ క్లినిక్స్ పర్టికులర్గా వీటన్నిటి గురించి కూడా మనము ఏం చేయాలంటే ముందుగానే మనము వాటి గురించి మనం సెట్ చేసుకున్న తర్వాత అక్కడికి ప్రారంభించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట అండి. వెంటనే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇటు సైడ్ రావడానికి, వెళ్ళిపోయిన వాళ్ళు ఓ పక్క నుంచి వెళ్ళిపోవడానికి కూడా మనం ఏం చేయాలంటే సెట్ చేసుకుని వారికి మనం చెప్పాలి. ఫస్ట్ న్యూట్రిషన్ డైట్ గురించి చెప్పాలి, పరిసరాల పరిశుభ్రత గురించి, వ్యక్తిగత పరిశుభ్రత గురించి, వారు తీసుకునే ఆహారాన్ని గురించి, వారు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలో, వారు ఏ విధమైనటువంటి రెస్ట్ ఎలా తీసుకోవాలి, వారు ఎన్ని గంటలు పడుకోవాలి, తీసుకునే ఆహారం ఎలా ఉండాలి, డైజెషన్ అయ్యేటటువంటి ఆహారము కాదా వద్దా, లేకపోతే ఎక్కువగా ఫైబర్ డైట్ కంటెంట్ డైట్ ఎలా తీసుకోవాలని మనం ఏం చేయాలి. యాంటీనేటల్ క్లినిక్స్ మనం తెలియచేయాలి. ఒకవేళ చిన్నపిల్లల క్లినిక్ కన్నా మనం పెట్టినట్లయితే కనుక చిన్నపిల్లలకి కలిగినటువంటి సుస్థిల గురించి, వారికి కలిగేటటువంటి అంటుల గురించి, అవి వచ్చినప్పుడు వారికి ఏ విధమైనటువంటి సలహాలు, వారిని ఏ విధంగా శుభ్రపరచాలి, వాళ్ళని ఎలాగ మనము జాగ్రత్తగా చూసుకోవాలనే దాని గురించి ఏం చేయాలంటే ఈ క్లినిక్స్ పెట్టినప్పుడు వాళ్ళకి మనము హెల్త్ ఎడ్యుకేషన్ అనేది మనము చేయాలి. ఈ ఆరోగ్య విద్యా బోధన అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. వారు వచ్చినప్పుడు వారికి తెలియదు. యాజ్ ఎ నర్స్ మనం నేర్చుకుంటాం ట్రైనింగ్ పీరియడ్లో, లేకపోతే హాస్పిటల్ సైట్స్లో కానీ, ప్రాక్టీస్లో కానీ, ప్రాక్టికల్ ఎక్కడైనా సరే మనం నేర్చుకునేటటువంటి ఆ యొక్క ఎలాగైతే మనం నేర్చుకుంటామో అవన్నీ కూడా వారికి మనము తెలియచేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా వారికి మనం చెప్పినప్పుడు వారికి అవగాహన అనేది కలుగుతూ ఉంటుంది అనమాట అండి. తర్వాత ఆర్టికల్స్, ఈ వస్తు సామాగ్రి, దానికి కావాల్సినటువంటి సామాగ్రిని అంతటినీ కూడా సిద్ధపరచుకుని క్లినిక్ వచ్చినటువంటి వారికి ఆరోగ్య విద్యా బోధన అనేది చేయడం చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. ఇవన్నీ కూడా మనం చేసినప్పుడు వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండటం కూడా జరుగుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక, ఇంకా మనం పరిశీలించినట్లయితే కనుక, ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే కనుక ఈ క్లినిక్స్ అయిన తర్వాత వస్తు సామాగ్రిని మనము క్లీన్ చేయాలి. రీప్లేస్మెంట్ ఆఫ్ ద ఆర్టికల్స్ కూడా చాలా ముఖ్యమైనటువంటి
విషయం. ఒక నర్సుకి ఆ డైలీ మెయింటెనెన్స్ చేయడం అనేది, హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఆర్టికల్స్ అంటే రీప్లేస్మెంట్ ఆఫ్ ఆర్టికల్స్, ఏ వస్తువునైతే మనం ఎక్కడి నుంచి తీస్తామో అది వెంటనే అక్కడ రీప్లేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రీప్లేస్మెంట్ చేయాలి, వాటిలన్నింటినీ కూడా శుభ్రపరచాలి, శానిటేషన్ చేసిన తర్వాత వెంటనే మనం వాటిని రీప్లేస్మెంట్ చేసేసుకోవాలి. అలా చేసిన తర్వాత మళ్ళీ డైరీ అనేది మనము మెయింటెనెన్స్ చేయాలి. ఈ రోజు ఏం చేస్తాం, ఏ క్లినిక్స్ మనం ప్రారంభించాము, ఆ క్లినిక్స్ కి ఎంతమంది జనాభా వచ్చారు, వాళ్ళకు మనం ఏ విధమైనటువంటి ఆరోగ్యాన్ని అందించామో, సలహాలను ఇచ్చామో, సంప్రదింపులు చేస్తాము, ఏమేమి పరీక్షలు వారికి చేస్తాము, ఎంతమంది చేయించుకున్నారు, ఎంతమందికి నెగిటివ్ ఉంది, లేకపోతే ఎంతమందికి పాజిటివ్ ఉన్నాయి, ఎంతమందికి ఏ విధమైనటువంటి అనారోగ్యం ఉంది అనే దాని గురించి కూడా మనం ఏం చేయాలి అని అంటే డైరీలో మనం నోట్ చేసుకోవాలి. ఇవన్నీ నోట్ చేసుకోవడం ద్వారా మనకి వెంటనే మనం చూసుకున్నట్లయితే కనుక పలానా ఊర్లో ఇంతమంది యాంటీనేటల్ మదర్స్ ఉన్నారు, లేకపోతే పోస్ట్ నేటల్ మదర్స్ ఉన్నారు, ఇంతమందికి తల్లులు ఉన్నారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, వారికి ఆరోగ్య పరిచర్యలు అందించాలి, వాళ్ళకి ఇమ్యునైజేషన్ టీకాలు పలానా వారికి ఎంత ఇవ్వాలి. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఇమ్యునైజేషన్ అంటున్నారు మేడము, ఆ ఇమ్యునైజేషన్ వైల్ అని చెప్తాం కదా మనము, ఆ వైల్ వచ్చేసి ఆ వైల్ మొత్తం తీసుకెళ్ళిపోయి మనం పాడు చేసేయడానికి కుదరదు. ఎన్ని డోసులు అయితే అవసరమో అన్ని డోసులు ఒకవేళ ఉంటేనే దాన్ని మనం తీసి బయట పెట్టాలి. ఒకవేళ ఇన్ కేసు మన దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము డిపిటీ ఇవ్వాలి, అక్కడ డిప్తీరియా పెర్టిటస్ టెటనస్ అనే డోసు చిన్న పిల్లడికి ఇవ్వాలి, అక్కడే ఉన్నాడు, ఆ ఒక్కడి కోసం ఆ మెడిసిన్ మనము వేస్ట్ చేయకూడదు. అప్పుడు చూడాలి ఆ నెలలో ఇంకా ఎంతమంది పిల్లలు ఆ యొక్క వారం అటు ఇట్లో వేయించుకోవాలో అన్ని చూసుకుని 5గురికి ఖచ్చితంగా తగ్గిపోకుండా మనం ఏం చేయాలి అంటే ఆ డోసు అనే దాన్ని మనము ఉపయోగించాలి. అలా వేస్ట్ అవ్వకుండా ఆ అవగాహన కూడా మనకు ఉండాలి. అదే విధంగా ఈ క్లినిక్స్ లో మనం కూడా అది నేర్చుకోవాలి, వారికి మనం తెలియచేయాలి. అవి చూసుకుని ఆ రీతిగా మనము ఇవ్వడం అనేది చాలా మంచిది అనమాట అండి. అందుకని ఈ వస్తు సామాగ్రి అని ఏమేమి కావాలో ఏంటి అనేది మనం సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకున్న తర్వాత అక్కడ క్లినిక్స్ అన్ని కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని మనం ఏం చేయాలి అంటే కనుక రీప్లేస్మెంట్ అనేది చేయడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. వివిధ రకాల క్లినిక్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే ఆరోగ్య కేంద్రంలో ఉంటాయి. ఈ ఆరోగ్య కేంద్రంలో ఏ కేంద్రం నుండి ఈ క్లినిక్స్ అనేవి ప్రారంభిస్తూ ఉంటారంటే కనుక సబ్ సెంటర్ నుంచి అనేది మనం చెప్పుకున్నాం. సబ్ సెంటర్ నుంచి ఈ యొక్క క్లినిక్స్ అనేవి కూడా మొదలవుతాయి అన్నమాట అండి. ఎందుకు ఇవి మొదలవుతూ ఉన్నాయో, ఎందుకు ఈ క్లినిక్స్ ఇవ్వాలి అంటే కనుక ఆ రోగులను పరీక్షించడానికి, సలహాలు ఇవ్వడానికి, ఆరోగ్య బోధన చేయడానికి ఇది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా టైప్స్ ఆఫ్ క్లినిక్స్ వచ్చేసి యాంటీనేటల్ క్లినిక్స్ అంటే గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, పోస్ట్ నేటల్ క్లినిక్స్ అంటే బాలింత కాలంలో ఉండేటువంటి పరిచర్యలు ఇవ్వడానికి, ఇమ్యునైజేషన్ వ్యాధి నిరోధక టీకాల క్లినిక్స్ గురించి, నెక్స్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ క్లినిక్స్ గురించి, తర్వాత ఎంసీహెచ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ క్లినిక్స్, తల్లి మాత శిశు సంరక్షణ క్లినిక్స్ గురించి, తర్వాత మెడిసిన్స్ గురించి, ఆర్టికల్స్ గురించి, రీప్లేస్మెంట్ ఆఫ్ ఆర్టికల్స్, వాటిని రీప్లేస్మెంట్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి కూడా అవగాహన. తర్వాత సంప్రదింపులు మనం చేయాలి, ఒకరికొకరు డిస్కషన్ చేసుకొని డాక్టర్ తోటి, నర్స్ తోటి, అక్కడ ఉండేటువంటి సిబ్బంది అందరూ కూడా ఈ రోజు ఈ క్లినిక్స్ వల్ల మనకి ఏ విధంగా ఉపయోగపడిందో, ఆ వచ్చినటువంటి రోగులకు కానీ, ఆ యాంటీనేటల్ మదర్స్ కానీ, పోస్ట్ నేటల్ మదర్స్ కానీ, చైల్డ్ కానీ, లేకపోతే కనుక చిల్డ్రన్స్ కానీ, ఎవరికైతే ఏ క్లినిక్స్ అయితే మనం పెట్టామో ఆ క్లినిక్స్ లో ఉండేటటువంటి వారికి అది ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఆ ఉపయోగాలు ఏంటి అనేది కూడా మనం అందరం కూడా ఒకసారి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ మిగిలిన స్టాఫ్ అందరూ కూడా ఏం చేయాలంటే సంప్రదింపులను, చర్చలు వారు చేసుకుని ఆ విధంగా వారు చేయాలి. ఇవన్నీ కూడా ఎందుకు ఉపయోగపడుతున్నాయి అంటే రోగులను పరీక్షించడానికి, సలహాలు ఇవ్వడానికి, ఆరోగ్య బోధన చేయడానికి ఇవి మనకి ముఖ్యంగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి వివిధ రకముల టైప్స్ ఆఫ్ క్లినిక్స్ గురించి మనము నేర్చుకున్నాం.